ఫ్రెండ్స్ నేను ఎర్రనైతే గ్యాల ములికైతే ఇప్పుడు గుచ్చుతున్నాను. ఒకసారి ఏ విధంగా అయిందో ఒకసారి చూడండి. ఆ ఎర్ర అయితే అదైతే ప్రాణంతో ఉన్న ఎర్ర అయితే కాదు, చనిపోయిన ఎర్రని. ప్రాణంతో ఎర్రలకైతే అంతగా చేపలు అయితే ఇప్పుడు పడట్లేదు. చనిపోయిన ఎర్ర అయితే నేను కొడుతున్నాను. ఆ గ్యాల ములు కూడా పెద్దదే, తాడు కూడా ముతక నెంబరే, 70 నెంబర్ తాడు. దాన్ని అయితే కానగడద అంటారు. ఏ విధంగా నేను గ్యాల ములు గుచ్చాను చూసారు కదా. ఇప్పుడు ఆ తాడు అయితే నేను వేస్తున్నాను. ఏం చెప్పడదో చూద్దాం మరి ఈ వీడియోనైతే. చేప అయితే ఎయ్యగలంటే పడ్డది. ప్రాణంతో లేని ఎర్రకైతే, ప్రాణంతో ఉన్న ఎర్రలకైతే అంతగా చేపలు పడట్లేదు. వేసిన 5 సెకండ్లనైతే చేప అయితే పడ్డది. అది కూడా పెద్ద చేప అనుకుంటున్నాను. తాడైతే చాలా టైట్గా వస్తుంది. ఏం చేప మరి చూద్దాం. ఆ చేప అయితే దగ్గరికి వస్తుంది, కానీ మన బ్యాట్ లెక్కేటంతా చేప అయితే కొనరు. దాన్ని కప్ అంటారు. ఒకసారి అదే విధంగా చూపిస్తాను క్లియర్గా, మీరు చూడండి. దాని చుట్టూరు ముళ్ళే ఉన్నా కదా, ఏ పక్కన పట్టుకున్నా సరే ముళ్ళు అయితే గుచ్చేస్తాం. అందుకే నేను కళ్ళు పట్టుకున్నాను. గ్యాల ముళ్ళు అయితే తప్పిస్తున్నాను, కానీ రావట్లేదు. దాన్ని అయితే కత్తితో కోసి అయితే నేను తీస్తాను. ఎందుకంటే గ్యాల ముళ్ళు వేస్ట్ అయిపోద్ది. ఆ చేపను అయితే మనకు పని చేయదు, సముద్రంలో పడేయాలి. ఆ చేప మొత్తం ముళ్ళే ఉన్నావు, ఎక్కడ చేసినా గుచ్చేస్తాం ముళ్ళు అయితే. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.